వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంతా చూస్తుండగానే కాలిబూడిదయ్యారు. చివరికి గుర్తుపట్టలేని విధంగా శరీరాలు మాడిపోయాయి. మృతదేహాల గుర్తింపు అప్పగింత ఇప్పటికీ పూర్తి కాలేదు. అయితే ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు తప్పు ఎవరిది, తప్పు చేసింది ఎవరు, శిక్ష ఎవరికి పడింది అనే ప్రశ్నలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ ట్రావెల్ బస్ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న బైకర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని భావించారు. కానీ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో నేషనల్ హైవే మీద బైక్ డ్రైవ్ చేసి డివైడర్ను ఢీకొట్టిన తర్వాత బైక్ నడి రోడ్డుపై పడిపోయింది. చిమ్మ చీకటి, మరోవైపు వర్షం పడుతున్న సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా బైక్ పై నుంచి వెళ్లిపోయింది. దీంతో పెట్రోల్ ట్యాంక్ పేలి బస్సు తగలబడిపోయింది. 19 మంది సజీవ దహనమయ్యారు. ముందు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అన్నారు. తర్వాత బస్సు ఓనర్ రూల్స్ అతిక్రమించారన్నారు. సీటర్ బస్సును స్లీపర్ గా ఆల్టరేషన్ చేశారన్నారు. ఎక్కడో డయ్యూలో రిజిస్ట్రేషన్ చేయించి తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారన్నారు. ఆ బస్సు మీద 20కి పైగా చలానాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత సెల్ ఫోన్ డబ్బాలు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అవి పేలటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా లేవని, ఫైర్ రెసిస్ట్ జాగ్రత్తలు లేవన్నారు. డ్రైవర్ దొంగ సర్టిఫికేట్ అన్నారు. కానీ పెట్రోల్ బంక్ లో యువకుడి ర్యాష్ డ్రైవింగ్ బయటకు రావటంతో కథ అంతా మారిపోయింది. మద్యం మత్తులో యువకుడి బైక్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని, ఆ తర్వాతే బస్సు ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్ను A1 గా, బస్సు యజమానిని A2 గా రిజిస్టర్ చేశారు. ఇక ప్రమాదం తర్వాత ప్రభుత్వ అధికారులు, పోలీసులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ప్రమాదం జరిగిన తర్వాత యథావిధిగా బస్సులు తనిఖీ చేపట్టారు. 3 రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన బస్సులు అంటూ హడావుడి చేస్తున్నారు. కేసులు రాస్తున్నారు, బస్సులు సీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిజానికి బస్సులు నిబంధనలు ఉల్లంఘించడం ఇదే మొదటిసారి కాదు. ఈ రోజు కొత్తగా బస్సులు రోడ్ల మీదకి రాలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న సగానికి పైగా బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినవే. ఇవి రోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు నగరాల మీదుగా రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. అయినా సరే ఒక్కసారి కూడా అధికారులకు కనిపించలేదు. కాదు అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఏదైనా బస్సు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇలా హడావుడి చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు మీద 20కి పైగా కేసులున్నా కూడా ఒక్కసారి కూడా ఆ బస్సును ఆపలేదు. ఇక కావేరీ ట్రావెల్స్ యజమాని సగానికి పైగా బస్సులను ఆల్టరేషన్ చేసి తిప్పుతున్నారని అధికారులు కొత్తగా కనిపెట్టారు. మరి ఇదే విషయాన్ని ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేదు? ఆ బస్సులను ఎందుకు ఇప్పటి వరకు తనిఖీ చేయలేదు? కనీసం ఒక్కసారి అయినా నిజాయితీగా తనిఖీ చేసి ఉంటే బస్సు యజమాని చేసిన తప్పు బయటపడేది. ఒక్కసారైనా నిజాయితీగా సోదాలు నిర్వహించి ఉంటే నిజాలు బయటకు వచ్చేవి. ఒక్కసారైనా నిజాయితీగా చెక్ చేసి ఉంటే ఫైర్ సేఫ్టీ వంటి జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలుస్తుంది. చెరువులో బర్రెను పెట్టి బేరం ఆడినట్లుగా అధికారులు బస్సును బయట నుంచే చూసి బస్సు కాగితాల మధ్యలో గాంధీ ఉన్నారో లేదో 1కి 10 సార్లు చూసుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి, కాలి బూడిదవ్వటానికి అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణమనే మాట బాగా వినిపిస్తోంది. ప్రమాదానికి బైకర్ నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అజాగ్రత్త, యజమాని తీరు కాదని కేవలం ప్రభుత్వ అధికారుల అవినీతి మాత్రమే కారణమంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు తనిఖీల పేరుతో చేస్తున్న హడావిడి కూడా మరో 2 రోజుల్లో ముగిసిపోతుందని సెటైర్లు వేస్తున్నారు.